హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ద వాండరస్ ఉమెన్ ఈ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకున్నాము. ఇంతకుముందు పార్ట్స్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులో ఇస్తాను, చూడండి. ఇంతకుముందు పార్ట్స్ చూసారు కదా. మీరు ఎక్స్ప్రెసింగ్ అపాలజీ, కెనాట్, కుడ్ నాట్, యూజేజెస్ ఇవి ఎక్కడ యూజ్ చేస్తామో, అలాగే అపాలజీ క్షమాపణ ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో, ఇవన్నీ తెలుసుకున్నారు కదా. చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. ఈ వీడియోలో మనము స్పీచ్ పార్ట్ నేర్చుకున్నాము. ఒక కార్యక్రమంలో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి ఇంగ్లీష్లో అన్నది నేర్చుకున్నాం. ఆన్ ఉమెన్స్ డే, మహిళల దినోత్సవం నాడు, విజయ గేవ్ ఎ స్పీచ్ ఆన్ ఈక్వాలిటీ. విజయ అనే అమ్మాయి ఈక్వాలిటీ సమానత్వం మీద ఒక స్పీచ్ ఇచ్చింది, ఒక ఉపన్యాసం ఇచ్చింది. మీకు తెలుసు కదా, మీ స్కూల్లో ఇండిపెండెన్స్ డే కానీ, రిపబ్లిక్ డే కానీ, చిల్డ్రన్స్ డే జరుపుకున్నప్పుడు అక్కడ మీకు ఎవరో ఒకరు కొంతమంది పెద్దవాళ్ళు వచ్చి స్పీచ్ ఇస్తూ ఉంటారు కదా. మీ స్కూల్లో టీచర్స్, హెడ్ మాస్టర్, అలాగే ఊర్లో పెద్దవాళ్ళు ఇలా వచ్చి స్పీచ్ ఇస్తారు కదా. అలాగే ఆ రోజు ఉమెన్స్ డే సందర్భంగా, మహిళల దినోత్సవం సందర్భంగా ఈక్వాలిటీ మీద, సమానత్వం మీద విజయ అనే అమ్మాయి స్పీచ్ ఇచ్చింది, ఉపన్యాసం ఇచ్చింది. లెట్స్ లిజన్ టు ఇట్. ఒకసారి ఆమె ఏం చెప్పిందో విందాం. రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్ అండ్ టీచర్స్, పేరెంట్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ యూ ఆల్ ఆన్ దిస్ స్పెషల్ అకేషన్. రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్ అండ్ టీచర్స్, పేరెంట్స్. టీచర్స్కి, తల్లిదండ్రులకి, అలాగే హెడ్ మాస్టర్ గారికి, అండ్ మై డియర్ ఫ్రెండ్స్, నా స్నేహితులందరికీ, వెల్కమ్ యూ ఆల్, మీ అందరికీ స్వాగతం చెప్తున్నాను. ఆన్ దిస్ స్పెషల్ అకేషన్, ఈరోజు ఈ ప్రత్యేకమైన కార్యక్రమం రోజు నేను మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను, స్వాగతం చెప్తున్నాను. ఐ యామ్ విజయ ఫ్రమ్ క్లాస్ 5. నేను విజయాని ఫ్రమ్ క్లాస్ 5, 5వ తరగతి నుంచి. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు గ్రీట్ యూ ఆల్ ఎ హ్యాపీ ఉమెన్స్ డే. ఫస్ట్, మొదటగా ఐ వుడ్ లైక్ టు గ్రీట్ యూ ఆల్, నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నాను. ఏమని? ఏ హ్యాపీ ఉమెన్స్ డే, మహిళా దినోత్సవం శుభాకాంక్షలు నేను మీ అందరికీ తెలుపుతున్నాను. ఐ యామ్ గ్లాడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్. ఐ యామ్ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్. ఐ యామ్ గ్లాడ్ అంటే నేను సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. ఎందుకు? టు బీ, ఉండటానికి. దేంట్లో? ఏ పార్ట్, ఒక భాగంగా ఉండటానికి. దేంట్లో? దిస్ సెలబ్రేషన్, ఆఫ్ దిస్ సెలబ్రేషన్, ఈ కార్యక్రమంలో నేను కూడా ఒక భాగమైనందుకు నేను సంతోషిస్తున్నాను. అంటే ఆ అమ్మాయి కూడా స్పీచ్ ఇస్తుంది కదా అదే కార్యక్రమంలో, అందుకని ఆ అమ్మాయికి సంతోషంగా ఉంది. ఈక్వాలిటీ ఈజ్ గివింగ్ ఈక్వల్ రైట్స్ అండ్ ఆపర్చునిటీస్ టు ఎవ్రీవన్. ఈక్వాలిటీ, సమానత్వము అంటే గివింగ్ ఈక్వల్ రైట్స్, అందరికి సమాన హక్కులు ఇవ్వడం. ఈక్వల్ రైట్స్, సమాన హక్కులు, అందరికి సమాన హక్కులు ఇవ్వాలి. అండ్ ఆపర్చునిటీస్, అందరికి సమానంగా అవకాశాలు ఇవ్వాలి. టు ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి. ఈక్వాలిటీ, సమానత్వము అంటే ప్రతి ఒక్కరికి సమానంగా హక్కులు ఇవ్వాలి, అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళు చేయడానికి అవకాశం ఇవ్వాలి, హక్కులు కూడా ఉండాలి వాళ్ళకి. అప్పుడే అది ఈక్వాలిటీ అవుతుంది. జెండర్ ఈక్వాలిటీ మీన్స్ దట్ ఉమెన్ అండ్ మెన్, గర్ల్స్ అండ్ బాయ్స్ ఎంజాయ్ ద సేమ్ రైట్స్, రిసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్. జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వము అంటే
దట్ ఉమెన్ అండ్ మెన్, ఆడవాళ్ళు మగవాళ్ళు, గర్ల్స్ అండ్ బాయ్స్, అమ్మాయిలు అబ్బాయిలు, ఎంజాయ్ ద సేమ్ రైట్స్, రిసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్. ఎంజాయ్ ద సేమ్ రైట్స్, అందరికీ కూడా ఒకే విధమైన హక్కులు వాళ్ళకి కల్పించాలి. రిసోర్సెస్, వనరులు కూడా అందరికీ ఒకే విధంగా ఉండాలి. అండ్ ఆపర్చునిటీస్, అవకాశాలు కూడా ఒకే విధంగా ఉండాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరికీ సమానంగా హక్కులు ఉండాలి, సమానంగా వనరుల్ని కల్పించాలి, సమానంగా అవకాశాలని కల్పించాలి. అప్పుడే అది జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వము అవుతుంది. ఆడవాళ్ళని తక్కువగా మగవాళ్ళని ఎక్కువగా చూడకూడదు, అలాగే మగవాళ్ళని తక్కువగా ఆడవాళ్ళని ఎక్కువగా కూడా చూడకూడదు. అందరికీ సమాన హక్కులు ఉండాలి. ఒకరికి అవకాశాలు కల్పించి ఇంకొకరికి అవకాశాలు లేకుండా చేయకూడదు. We all know women have less access to some benefits. మనందరికీ తెలుసు, we all know women have less access to some benefits. కొన్ని బెనిఫిట్స్కి, కొన్ని ప్రయోజనాలకి ఉమెన్కి, ఆడవాళ్ళకి తక్కువ యాక్సెస్ ఉంది. వాళ్ళని కొన్ని చెయ్యనివ్వరు. ఆడవాళ్ళని అందరూ కొన్ని చేయనివ్వరు కదా. మీరు కూడా చూస్తూనే ఉంటారు, అమ్మాయిల్ని ఆడవాళ్ళని కొంత వివక్ష చూపిస్తూ ఉంటారు కదా. అక్కడ కొన్ని బెనిఫిట్స్ అనేది ఆడవాళ్ళు కోల్పోతూ ఉంటారు. గర్ల్స్ మస్ట్ బి గివెన్ ఇంపార్టెన్స్ ఇన్ ఎడ్యుకేషన్. కొన్ని చోట్ల అమ్మాయిల్ని చదివించరు. అమ్మాయివి నువ్వేం చదువుతావులే, నీకేం అవసరం అన్నట్టుగా మాట్లాడతారు కదా. అలా ఉండకూడదు. గర్ల్స్ మస్ట్ బి గివెన్ ఇంపార్టెన్స్ ఇన్ ఎడ్యుకేషన్. విద్యలో అమ్మాయిలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అమ్మాయిలను కూడా బాగా చదివించాలి అబ్బాయిలతో పాటుగా. దేర్ షుడ్ బి ఈక్వల్ రైట్స్ టు ఉమెన్ యాజ్ మెన్ ఇన్ డెసిషన్ మేకింగ్. ఏదైనా సరే ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాము అంటే ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి మగవాళ్ళకి ఎంత రైట్స్ ఉన్నాయో ఆడవాళ్ళకు కూడా అంతే రైట్స్ ఉండాలి. దేర్ షుడ్ బి ఈక్వల్ రైట్స్ టు ఉమెన్ యాజ్ మెన్ ఇన్ డెసిషన్ మేకింగ్. నిర్ణయాలు తీసుకోవడంలో ఆడవాళ్ళకి మగవాళ్ళతో పాటు సమాన హక్కులు ఉండాలి. జెండర్ ఈక్వాలిటీ ప్రివెంట్స్ హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్ అగైన్స్ట్ ఉమెన్. జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వం అనేది ప్రివెంట్ చేస్తుంది, ఆపుతుంది లేదా నివారిస్తుంది. దేన్ని? హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్ అగైన్స్ట్ ఉమెన్. ఆడవాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళని బాధ పెట్టే విధంగా, వాళ్ళని హింసించే విధంగా జరిగే ఏ ప్రాక్టీస్నైనా, ఏ చర్యనైనా సరే జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వం అనేది నివారిస్తుంది. ఆడవాళ్ళకు కూడా సమాన హక్కులు అవకాశాలు ఉన్నప్పుడే వాళ్ళు కూడా బాగా ఎదుగుతారు. మగవాళ్ళతో పోటీపడి మగవాళ్ళతో సమానంగా ఎదుగుతారు. అప్పుడు వాళ్ళకి మగవాళ్ళ నుంచి ఎదురయ్యే ఎన్నో హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్, వాళ్ళని బాధ పెట్టే ఎన్నో చర్యల నుంచి వాళ్ళకి భద్రత అనేది లభిస్తుంది. కాబట్టి జెండర్ ఈక్వాలిటీ ఉండాలి. ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ విచ్ కెన్ ఎంపవర్ గర్ల్స్. ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ విచ్ కెన్ ఎంపవర్ గర్ల్స్. అమ్మాయిల్ని ముందుకు నడిపించేది, అమ్మాయిల్ని డెవలప్ చేసేది, వాళ్ళని అభివృద్ధి పరిచేది కేవలం విద్య మాత్రమే, ఎడ్యుకేషన్ మాత్రమే. కాబట్టి అమ్మాయిలందరూ బాగా చదువుకోవాలి. వాళ్ళకి చదువుకోవడానికి అవకాశం కూడా అందరితో సమానంగా ఇవ్వాలి. హోప్ వీ కుడ్ వాక్ టువర్డ్స్ ఈక్వాలిటీ. హోప్, మనము ఆశిద్దాం. ఏమని? వీ కుడ్ వాక్ టువర్డ్స్ ఈక్వాలిటీ. మనము ఈక్వాలిటీ వైపు నడుద్దామని మనం ఆశిద్దాము. మన సమాజాన్ని సమానత్వం వైపు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి, అమ్మాయిలకి అబ్బాయిలకి సమాన అవకాశాలు ఉండే విధంగా మన సమాజం నడుస్తుందని మనము ఆశిద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. చూశారు కదా స్పీచ్ ఎలా ఇస్తున్నా అమ్మాయి. మొదటగా
అక్కడ ఉన్న వాళ్ళందరినీ గ్రీట్ చేసింది, వాళ్ళందరికీ నమస్కారాలు తెలిపింది, వెల్కమ్ చెప్పింది. అలాగే తర్వాత తన గురించి చెప్పింది కదా, నేను విజయాని 5వ క్లాస్ నుంచి అని. ఆ తర్వాత వాళ్ళందరికీ ఆ రోజుకు సంబంధించి ఏంటి అన్న శుభాకాంక్షలు తెలిపింది. ఆ రోజు ఆ యొక్క అకేషన్ యొక్క శుభాకాంక్షలు తెలిపింది. ఆ తర్వాత నేను అందులో పార్ట్ అవుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది అని చెప్పి చెప్తోంది. ఆ తర్వాత మెయిన్ కంటెంట్, ఆ అమ్మాయి ఏ విషయం మీద మాట్లాడాలనుకుంది, ఈక్వాలిటీ కదా, కాబట్టి ఈక్వాలిటీ గురించి మాట్లాడింది. ఇందులో ఈక్వాలిటీ అంటే ఏంటి అని మొదట చెప్పింది, దాంట్లో జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటనేది చెప్పింది, తర్వాత ఈక్వాలిటీ వల్ల ఏం లాభాలు ఉన్నాయి అనేది చెప్పింది కదా. ఆ తర్వాత మరి ఈక్వాలిటీ ఉండాలి అంటే అమ్మాయిలందరికీ ఎడ్యుకేషన్, విద్య ముఖ్యము అని చెప్పి చెప్పింది. తర్వాత ఆ అమ్మాయి చెప్పినవి జరుగుతాయి, మనం ఆ విధంగా ముందుకెళ్తాము అని ఆశిద్దాం అని చెప్పింది కదా. తర్వాత అందరికీ థ్యాంక్ యూ చెప్పి స్టేజ్ దిగి వెళ్ళిపోతుంది కదా. స్పీచ్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈక్వాలిటీ అంటే సమానత్వము, అందరికీ సమానంగా అవకాశాలు హక్కులు కలిగి ఉంటే దాన్ని సమానత్వం, ఈక్వాలిటీ అంటాం. అమ్మాయిలకి అబ్బాయిలకి సమానంగా అవకాశాలు ఉండాలి, సమానంగా హక్కులు ఉండాలి, ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువగా చూడకూడదు కదా. ఇప్పటికి కూడా చాలా చోట్ల అమ్మాయిల్ని చదివించాలి అంటే ఇష్టపడరు, అలా ఉండకూడదు. అమ్మాయిలు కూడా ఎదగాలి, వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి, అప్పుడే వాళ్ళ మీద జరిగే అఘాయిత్యాలన్నీ కూడా తగ్గిపోతాయి. అందుకే ఎడ్యుకేషన్ అనేది అమ్మాయిలకి చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు ఒక స్పీచ్ తయారు చేయండి. ఇక్కడ ఏమన్నారు, రైట్ ఏ స్పీచ్ ఆన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. మీ స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ జరుగుతుంది, స్వాతంత్ర దినోత్సవం వేడుకలు మీ స్కూల్లో జరుగుతున్నాయి. ద హింట్స్ విల్ హెల్ప్ యూ టు ప్రిపేర్ ద స్పీచ్. స్పీచ్ మొత్తంలో కొన్ని ఖాళీలు ఉంచి స్పీచ్లో అక్కడక్కడ సెంటెన్సెస్ కొద్ది కొద్దిగా ఇచ్చారు, మీరు మిగతా ఖాళీల్ని మాత్రమే పూరించాలి కదా. ఇక్కడ కూడా మొదటగా అందరికీ గ్రీటింగ్స్ చెప్పాలి, తర్వాత ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళకు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఎందుకు వచ్చారో స్టేజ్ మీద కన్నా చెప్పాలి. ఆ తర్వాత వాళ్ళు చెప్తున్న ఐటమ్ ఏంటి, ఇండిపెండెన్స్ డే గురించే కదా స్పీచ్ ఇస్తారు ఆ రోజు, కాబట్టి ఆ ఇండిపెండెన్స్ డే గురించి చెప్పాలి. ఆ తర్వాత అందరికీ గ్రీటింగ్స్ థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోవాలి. ఈ విధంగా మీరు ఒక స్పీచ్ ఇది తయారు చేయండి. రాశారు కదా, ఇప్పుడు నేను రాసింది చెప్తాను, ఒకసారి వినండి. మీరు రాసింది నేను రాసింది ఎగ్జాక్ట్గా సేమ్ ఉండకపోయినా పర్లేదు, అర్థం మాత్రం కరెక్ట్గా వస్తే చాలు. రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్ అండ్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. స్పీచ్లో మొదటి పార్ట్ అక్కడున్న వాళ్ళందరికీ స్వాగతం కానీ ఆ రోజుటికి గ్రీటింగ్స్ కానీ చెప్పాలి కదా. కాబట్టి మొట్టమొదటిగా రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్ అండ్ టీచర్స్, గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుడికి, టీచర్స్కి, అండ్ మై డియర్ ఫ్రెండ్స్, అలాగే నా స్నేహితులందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయము. మొదటగా గ్రీటింగ్ చెప్తున్నాం అందరికీ. తర్వాత మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కదా. దిస్ ఈజ్ సింధు ఫ్రమ్ క్లాస్ 5. నేను సింధుని 5వ తరగతి నుంచి. I came here to talk about the importance of Independence Day celebrations. నేను ఇక్కడికి ఈరోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్, ఇండిపెండెన్స్ డే వేడుకల యొక్క ఇంపార్టెన్స్, ముఖ్యత్వం గురించి మాట్లాడడానికి వచ్చాను. ఇలాగా ఎందుకు వచ్చాము అన్నది ఒక సెంటెన్స్లో 2 సెంటెన్సెస్లో చెప్పేయాలి. మొదటగా అందరికి గ్రీటింగ్స్, తర్వాత
ఎవరు అన్నది పరిచయం చేసుకోవాలి, తను తాను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎందుకు అక్కడికి వచ్చిందన్నది చెప్పాలి. మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఆ రోజుకి శుభాకాంక్షలు చెప్పాలి కదా. ఐ వుడ్ లైక్ టు విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నేను అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. టుడే, ఈరోజు, ఐ ఆమ్ గ్లాడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్. ఈరోజు ఈ వేడుకలో ఒక భాగమైనందుకు నాకు సంతోషంగా ఉంది. We all know we have been celebrating our ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఇండిపెండెన్స్ డే సిన్స్ 1947. We all know, మనందరికీ తెలుసు. We have been celebrating, మనందరం జరుపుకుంటున్నాం. అవర్ ఇండిపెండెన్స్ డే, మన స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. సిన్స్ 1947, 1947 నుంచి మనం జరుపుకుంటున్నాం. అప్పుడే కదా మనకు స్వాతంత్రం వచ్చింది, ఆ సంవత్సరంలోనే కదా. ఇండియా బికేమ్ ఫ్రీ, ఇండియా స్వతంత్రం అయ్యింది, ఇండియా ఫ్రీగా అయ్యింది. ఫ్రమ్ బ్రిటిష్ రూల్, బ్రిటిష్ వాళ్ళ అధికారం నుండి ఇండియా స్వతంత్రం పొందింది. విత్ సాక్రిఫైజెస్ ఆఫ్ మెనీ గ్రేట్ లీడర్స్ లైక్ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్ అండ్ అదర్స్. ఇండియా స్వతంత్రం పొందింది బ్రిటిష్ రూల్ నుండి, బ్రిటిష్ వాళ్ళ అధికారం నుండి స్వతంత్రం పొందింది. విత్ సాక్రిఫైజెస్, ఎందరో త్యాగాల వల్ల. ఆఫ్ మెనీ గ్రేట్ లీడర్స్, ఎందరో గొప్ప నాయకుల సాక్రిఫైజెస్ అంటే త్యాగాల వల్ల ఇండియా స్వతంత్రం పొందింది. ఎవరెవరు? లైక్ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్ అండ్ అదర్స్. మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, భగత్ సింగ్ గారు, ఇంకా ఎంతో మంది గ్రేట్ లీడర్స్, గొప్ప నాయకుల యొక్క త్యాగాల వల్ల, సాక్రిఫైజెస్ వల్ల ఇండియా స్వతంత్రం పొందింది. లెట్స్ రిమెంబర్ దేర్ సాక్రిఫైజెస్, వాళ్ళ త్యాగాల్ని మనము గుర్తుంచుకుందాము, వాళ్ళ త్యాగాల్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అండ్ బీ థ్యాంక్ఫుల్, వాళ్ళందరికీ మనము కృతజ్ఞతతో ఉండాలి. అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ మదర్ ల్యాండ్, మనము మన మాతృభూమికి, మదర్ ల్యాండ్ మాతృభూమికి రెస్పాన్సిబుల్ గా ఉండాలి, బాధ్యతతో ఉండాలి. విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ మై స్పీచ్. దీనితో నేను నా స్పీచ్ని ముగిస్తాను, నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. లెట్స్ చెరిష్ అవర్ ఫ్రీడమ్, మన ఫ్రీడమ్, మన స్వేచ్ఛని మనము గౌరవిద్దాము. వాళ్ళు ఎంతో కష్టపడి మనకి స్వేచ్ఛని సంపాదించి పెట్టారు కదా ఎంతో మంది గొప్ప లీడర్స్. మనకిప్పుడు ఉన్న ఈ స్వేచ్ఛని మనము గౌరవిద్దాము. స్ట్రైవ్ ఫర్ ప్రోగ్రెస్, మనము అభివృద్ధి వైపు నడుద్దాము, మనం అభివృద్ధి చెందడానికి ప్రయత్నిద్దాము. అండ్ ఆల్వేస్ వర్క్ టువర్డ్స్ ద బెటర్మెంట్ ఆఫ్ అవర్ నేషన్, మన దేశం యొక్క అభివృద్ధి కోసం మనము పాటుపడదాము, మన దేశం అభివృద్ధి చెందడానికి మనం కష్టపడి పని చేద్దాం. జై హింద్ అని చెప్పి స్పీచ్ ముగించింది. చూసారు కదా, ఈ స్పీచ్ మీరు రాసింది చూడండి, ఎక్కడైనా మిస్టేక్లు ఉంటే అవి కరెక్ట్ చేసుకోండి. అర్థమైంది కదా స్పీచ్ ఎలా ఇవ్వాలి అన్నది. మొదటగా మనము స్పీచ్ స్టార్ట్ చేసే ముందు అక్కడ ఉన్న వాళ్ళందరికీ గ్రీటింగ్స్ చెప్పాలి. ఆ తర్వాత మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము అన్నది. ఆ తర్వాత ఎందుకు అక్కడికి వచ్చాము అన్నది చెప్పాలి. ఆ తర్వాత అది ఇండిపెండెన్స్ డే ఇట్లాంటి వేడుకలకు సంబంధించింది అయితే ఆ వేడుకకు సంబంధించిన గ్రీటింగ్స్, శుభాకాంక్షలు చెప్పాలి. ఆ తర్వాత ఆ సెలబ్రేషన్లో లేదా ఆ స్పీచ్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ అనేది కానీ
దానికి నేను సంతోషంగా ఉన్నాను అని కానీ చెప్పాలి. తర్వాత స్పీచ్ దేని గురించి ఇస్తున్నామో దాని గురించి మాట్లాడాలి. ఆ తర్వాత ఆ స్పీచ్ ఇచ్చాం కదా, దానికి సంబంధించి మనమేం చేయాలి అన్నది మాట్లాడాలి. చివరికి థ్యాంక్ యూ చెప్పి ఆ స్పీచ్ని ముగించాలి కదా. ఇక్కడ ఇండిపెండెన్స్ డే కాబట్టి చివరికి జై హింద్ అన్నాం, మన దేశానికి జై అన్నాం. నేర్చుకోండి మీరు ఇలా స్పీచ్ రాయడము, వివిధ వేరే వేరే సంఘటనలు, వేరే వేరే కార్యక్రమాల గురించి స్పీచ్ రాయడం నేర్చుకోండి.